Hello everyone, welcome to our channel. AP TET exam 2024 కి దిస్ ఇస్ ద మోడల్ పేపర్ 3. సో SGT పేపర్ 1 కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు డైలీ మోడల్ పేపర్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ఆల్రెడీ మోడల్ పేపర్ 1, 2 కంప్లీట్ అయ్యాయి. వాటిని చూడనటువంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా మీరు వాచ్ చేయొచ్చు. అలాగే ప్రతి వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ ద మోడల్ పేపర్ 3. ఫస్ట్ క్వశ్చన్, గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్లవచ్చు కానీ దాని చేత నీళ్లు తాగించలేరు అనే సామెత దేనిని తెలియచేస్తుంది? ఆప్షన్ ఏ, విద్యార్థులకు అభ్యసనం సంతృప్తికరంగా ఉండాలి. ఆప్షన్ బి, బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ఉన్నప్పుడే అభ్యసించడానికి సంసిద్ధుడవుతాడు. ఆప్షన్ సి, విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు వారు సాధించగలిగేదిగా ఉండాలి. ఆప్షన్ డి, విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్, బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ఉన్నప్పుడే సంసిద్ధుడవుతాడు సో అనే సామెత తెలియజేస్తుంది. నెక్స్ట్, నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి కారణం: ఏ, ఆహ్లాదంగా ఉంటుంది. బి, తోటి ఉపాధ్యాయుల సహాయంతో నా మేధస్సును పెంపొందించుకుంటాను. సి, విద్యార్థుల అవసరాలు తీర్చవచ్చు. డి, విరామం దొరుకుతుంది. ఆన్సర్ థర్డ్ వన్, విద్యార్థుల అవసరాలు తీర్చవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వీరిలో ఉత్తమ ఉపాధ్యాయుడు: ఆప్షన్ ఏ, నైతిక విలువలు కలిగి ఉన్న ఉపాధ్యాయుడు. బి, మంచి శరీర సౌష్ఠవము నాయకత్వ లక్షణాలు కలవాడు. సి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసేవాడు. డి, సమయ పాలన కలిగిన ఉపాధ్యాయుడు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నీవు ఉపాధ్యాయునిగా విద్యార్థులకు పాఠాన్ని మరింత అవగాహన పెంపొందించడానికి కారణం? నీవు ఉపాధ్యాయునిగా విద్యార్థులకు పాఠాన్ని మరింత అవగాహన పెంపొందించడానికి ఆప్షన్ ఏ, వారి శారీరక శిక్షణకు వ్యాయామం ఏర్పాటు చేస్తాను. ఆప్షన్ బి, క్రమశిక్షణను పెంపొందిస్తాను. సి, కొత్త గ్రంథాలను చదువుతాను. డి, విద్యార్థులకు మరిన్ని ఉదాహరణలతో బోధిస్తాను. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు ఎక్కువగా ప్రయోజనం చేకూర్చే విధానం: ఏ, ఉపన్యాస బోధన పద్ధతి. బి, కృత్యాధార బోధన పద్ధతి. సి, చర్చా పద్ధతి. డి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఆప్షన్ బి, కృత్యాధార బోధన పద్ధతి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుని బోధనను పనితీరును నిర్ణయించేది: ఏ, ఉపాధ్యాయుని అర్హతలు. బి, విద్యార్థుల సామర్థ్యాలు. సి, వార్షిక పరీక్షల మార్కులు. డి, తరగతి గదిలో విద్యార్థి పొందిన గరిష్ట మార్కులు. ఆన్సర్ ఫోర్త్ వన్. మీరు ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నారండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వన్, విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించాలంటే: ఏ, చార్ట్స్ ఉపయోగించి బోధించాలి. బి, భావ ప్రకటనకు తగినంత అవకాశం స్వేచ్ఛనివ్వాలి. సి, పరిమిత సిలబస్ను మాత్రమే బోధించాలి. డి, ఎక్కువగా హోంవర్క్ ఇవ్వాలి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, చార్ట్స్ ఉపయోగించి బోధించాలి. నెక్స్ట్ వన్, విద్యార్థులు విలువలు పెంపొందించడానికి అవలంబించవలసినది: ఏ, ఉపాధ్యాయుడు స్వయంగా పాటించడం. బి, విలువలు కలిగిన వారి జీవిత చరిత్రలు వివరించడం. సి, విలువలు కలిగి ఉంటే కలిగే ప్రయోజనాలను తెలియచేయడం. విలువల గురించి తెలిపే వివిధ రకాల పుస్తకాలు చదవమని సూచించడం. ఆన్సర్ డి, విలువల గురించి తెలిపే వివిధ రకాల పుస్తకాలు చదవమని సూచించడం. నెక్స్ట్ వన్, సాధారణంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడికి ఎదురయ్యే సమస్య: ఏ, విద్యార్థుల క్రమశిక్షణ రాహిత్యము. బి, బోధనా సామాగ్రి లేకపోవడము. సి, విద్యార్థుల్లో అవధాన లోపము. డి, తరగతి గదిలో సౌకర్యాల లేమి.
సెకండ్ ఆప్షన్ బోధనా సామాగ్రి లేకపోవడము. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ముఖ్య లక్ష్యం. ఏ సార్వజనీన ప్రాథమిక విద్యను సాధించడం, బి స్త్రీలను ప్రోత్సహించడం, సి స్వయం సహాయక బృందాలకు సహాయం చేయడం, డి విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించడం. ఫస్ట్ ఆప్షన్ సార్వజనీన ప్రాథమిక విద్యను సాధించడం. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో చదువుల పండగ కార్యక్రమం అమలు ద్వారా సాధించినది. ఏ వయోజనను నమోదుల పెరుగుదల, బి బడి పిల్లలందరికీ పౌష్టికాహారం సరఫరా, సి బడి ఈడు పిల్లల నమోదుల పెరుగుదల, డి బడి పిల్లల ఉత్తీర్ణతలో పెరుగుదల. సో ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందండి. పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ను క్లిక్ చేసి. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో అనుభవం ఉపాధ్యాయుడిని ఏం చేస్తుంది? ఏ సమగ్రంగా అవగాహన చేసుకునేటట్లు చేస్తుంది, బి చురుకుగా ఉండేటట్లు చేస్తుంది, సి అస్తబ్దతగా ఉండేటట్టు చేస్తుంది, డి ఆసక్తుడిని చేస్తుంది. ఏ సమగ్రంగా అవగాహన చేసుకునేటట్లు చేస్తుంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, పిల్లలు తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడు ఏ పరిచయాన్ని పెంచుకోవాలి, బి గంభీరంగా వ్యవహరించాలి, సి అనుకువగా వ్యవహరించాలి, డి పరిచయం పెంచుకోకూడదు. ఏ పరిచయాన్ని పెంచుకోవాలి. నెక్స్ట్, ఉపాధ్యాయుని అభిమానం చూరగొను విద్యార్థి ఏ వినయ విధేయతలు కలవాడు, బి నిశ్శబ్దంగా కూర్చునేవాడు, సి ఓర్పు గలవాడు, డి ఆటల్లో ప్రావీణ్యం కలవాడు. ఏ వినయ విధేయతలు కలవాడు. నెక్స్ట్ వన్, పాఠశాలలలో తమ పిల్లలను చేర్పించిన తర్వాత ఏ తమకు స్వేచ్ఛ లభించిందనుకునే తల్లిదండ్రులు ఉన్నారు, బి కూడా పిల్లల బాధ్యతను వహించే తల్లిదండ్రులు పలువురు ఉన్నారు, సి పిల్లల బాధ్యత అంతా పాఠశాలలదే అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు, డి ఒక పని అయిపోయింది అనుకునే తల్లిదండ్రులు పలువురు ఉన్నారు. డి ఒక పని అయిపోయింది అనుకునే తల్లిదండ్రులు పలువురు ఉన్నారు. నెక్స్ట్, ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఏ తమను ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించమని కోరాలి, బి తమ సహా ఉపాధ్యాయులు సంతృప్తి పడే విధంగా ప్రవర్తించాలి, సి తమ ప్రధానోపాధ్యాయుడు సంతృప్తి చెందేటట్టు చేయాలి, డి తమ విద్యార్థులను సంతోషపరిచే ప్రయత్నం చేయాలి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చదువులో తరచుగా విద్యార్థులు ఇతర సహాయం కోరడానికి కారణం. ఏ ఉపాధ్యాయులు తగినన్ని మెలకువలు నేర్పించకపోవడము, బి ఉపాధ్యాయులు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వడము, సి తల్లిదండ్రులు నివారించకపోవడము, డి ఉపాధ్యాయులు నివారించకపోవడం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పిన్న వయస్సులోని పిల్లలను పాఠశాలలో చేర్చడం వల్ల ఏ వారు ఇంటిని మర్చిపోతారు, బి వారి ప్రగతి కొంత కుంటుపడుతుంది, సి వారిలో భయభక్తులు పెరుగుతాయి, డి వారు అధిక ప్రగతిని చూపుతారు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహితులను ఏ దరిదాపుల్లోకి రావద్దని చెప్పాలి, బి ఇంటికి రానియరాదు, సి వాకిలి వెలుపలనే ఉంచాలి, డి ఆహ్వానించి గుర్తించాలి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల సంతానం మొదటిసారి పాఠశాలకు వస్తే ఉపాధ్యాయుడిగా మీరు వారిని ఎలా గుర్తించి బోధిస్తారు? ఏ సాధారణ అభ్యాసకులుగా, బి అసాధారణ అభ్యాసకులుగా, సి మొదటి తరం అభ్యాసకులుగా, డి అందరితో సమానంగా. థర్డ్ ఆప్షన్ మొదటి రకం అభ్యాసకులుగా. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడి ఆయుధాలు. ఏ పాఠ్యపుస్తకము బోధనా నైపుణ్యము, బి పాఠ్యపుస్తకము బెత్తము,
సి పాఠ్యపుస్తకము శుద్ధముక్క, డి పాఠ్యపుస్తకము నోటమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పాఠ్యపుస్తకము బోధనా నైపుణ్యము. నెక్స్ట్ వన్, తరగతిలో ప్రవేశించగానే ఉపాధ్యాయుడు చేయాల్సింది. ఏ హాజరు పట్టీలో విద్యార్థుల హాజరు నమోదు చేయడము, బి విద్యార్థులందరినీ మాట్లాడవద్దని హెచ్చరించడము, సి విద్యార్థులందరినీ పాఠం చదవాలనడము, డి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను దండించడం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మన దేశంలో పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల తయారీకి ఏర్పాటైన జాతీయ సంస్థ. ఏ కేంద్రీయ విద్యాలయ సంస్థ, బి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, డి జాతీయ విద్యా ప్రణాళిక నిర్వహణ సంస్థ. థర్డ్ వన్ సిబిఎస్ఈ. నెక్స్ట్, ఉపాధ్యాయ విద్యనందిస్తున్న సంస్థలన్నిటినీ నియంత్రించే జాతీయ సంస్థ. ఏ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ, బి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఈఆర్టి, సి జాతీయ విద్యా ప్రణాళిక నిర్వహణ సంస్థ ఎన్ఐఈపిఏ, డి కేంద్రీయ విద్యాలయ సంస్థ కేవిఎస్. ఫస్ట్ ఆప్షన్ ఎన్సిటిఈ. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలను ఏ తమకు ఉపాధి కల్పించిన సంస్థగా గుర్తించాలి, బి తాము లేకుంటే పాఠశాలకు అస్తిత్వం లేదని చెప్పుకోవాలి, సి తమ ద్వారానే గుర్తింపు వచ్చిందని భావించాలి, డి తామే పాఠశాలగా భావించాలి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్సిటిఏ అనే సంస్థ ఏ సాంకేతిక విద్యకు సంబంధించినది, బి వైద్య విద్యకు సంబంధించినది, సి ఉపాధ్యాయ విద్యకు సంబంధించినది, డి పాఠశాల విద్యకు సంబంధించినది. థర్డ్ ఆప్షన్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించినది. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్, ఉపాధ్యాయుడిగా మీ విరామ సమయాన్ని ఏ కుటుంబంతో పిచ్చాపాటి మాట్లాడుతూ గడుపుతాను, బి పత్రికా పఠనానికి కేటాయిస్తాను, సి సొంత వ్యాపారాలకు కేటాయిస్తాను, డి బోధనకు సంబంధించిన ఇతర పుస్తకాల పఠనానికి కేటాయిస్తాను. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో పలువురు విద్యార్థులు బడి మానివేయడానికి కారణం ఏమిటి? ఏ పాఠశాల వాతావరణము ఆహ్లాదకరంగా లేకపోవడము, బి విద్యార్థులు పేదరికం వల్ల పనికి వెళ్ళడము, సి తల్లిదండ్రులకు పనిలో పిల్లలు సహాయపడము, డి పనుల కాలంలో సెలవులు లేకపోవడం. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థుల్లో సభ్యతా సంస్కారాలు అలవడాలంటే ఆప్షన్ ఏ తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి, ఆప్షన్ బి పాఠ్యాంశాల బోధనలో వారిని రంగరించి బోధించాలి, సి విద్యార్థులే స్వయంగా అలవర్చుకుంటారు, డి రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలి. సెకండ్ ఆప్షన్ పాఠ్యాంశాల బోధనలో వాటిని రంగరించి బోధించాలి. లాస్ట్ క్వశ్చన్, తరగతిలోని విద్యార్థులు ప్రగతి సాధించలేకపోవడానికి కారణం? ఏ సరైన వస్తువులు లేకపోవడము, బి సరైన ప్రోత్సాహం లేకపోవడము, సి విద్యా ప్రణాళిక లోపము, డి ఉపాధ్యాయుడి ఉదాసీనత వైఖరి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ విద్యా ప్రణాళిక లోపము. సో ఇవ్వండి మోడల్ పేపర్ 3లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ ద ఏపీ టెట్ ఎగ్జామ్ 2024. ఎవ్రీ డే మీకు సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు 2024లో నిర్వహించబోయేటువంటి ఏపీ టెట్ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. మరి మీరు మన ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేస్తే చాలు. అలానే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.